నిజామాబాద్ జిల్లాలో కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నిజామాబాద్లోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా గత 15 రోజులుగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ చైర్మన్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సేవలందించిన మున్సిపల్ కార్మికులకు అభినందించారు। సమాజంలో ఎవరు ఉన్నా లేకపోయినా మున్సిపల్ కార్మికులు లేనట్లయితే సమాజంలో ఎవరు స్వచ్ఛమైన వాతావరణంలో నివసించలేరని, అందరికీ ఆరోగ్యానికి ఆయువును వారి యొక్క సేవల ద్వారా మున్సిపల్ కార్మికులు అందిస్తున్నారని, వారికి ప్రజలంతా రుణపడి ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మకరంద్, డిప్యూటీ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు। వసంత ఏ రాజు నెక్స్ట్ సర్కిల్ 3 వాళ్ళ లైన్ లో ప్రశాంత్ శానిటరీ జవాన్ మొత్తం బ్యాగ్ కొట్టే వెళ్ళొద్దు। ఓకే ఓకే చూడండి అమ్మా 4B రెడీ ఉండండి। సిహెచ్ రంజిత్ అలాగే అందరికి కూడా మీకందరికి కూడా అరటి పనులు అరేంజ్ చేయడం। ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం 17th సెప్టెంబర్ నుండి ఈరోజు 2nd అక్టోబర్ మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈ 15 రోజులు స్వచ్ఛతా హీ సేవల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లకు హెల్త్ చెకప్ విషయం కానీ మిగతా వాళ్ళు చేస్తున్న నిత్య కార్యక్రమాల వెహికల్ ప్రదర్శన కానీ వాళ్లకు ఒక గుర్తింపు తెచ్చే విధంగా, ఎందుకంటే స్వచ్ఛతా హీ సేవ అంటే ముఖ్యంగా శానిటేషన్ వర్కర్ వాళ్ళు ఈరోజు మనము నిజామాబాద్ నగరము శుభ్రంగా ఉన్న ఈరోజు ఇంకేతర కార్యక్రమాలు చేపట్టాలన్నా అతిపెద్ద ఇల్లు బహిరంగ సభలు జరగాలన్నా కానీ వారి పాత్ర ముఖ్యమైంది। శానిటేషన్ బాగుంటే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి। ఈరోజు చివరి రోజు 2nd అక్టోబర్ రోజున వారి సేవల్ని గుర్తించి ప్రతి సర్కిల్ నుండి ఒక 5గురిని సెలెక్ట్ చేసి వారికి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు మరియు కమిషనర్ గారు, డీసీ, ఏసీ, కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది। వారందరికీ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై। సర్వేక్షణలో భాగంగా 15 రోజుల నుంచి కార్యక్రమం అది ఈరోజు గాంధీ మరియు శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు 10 రోజులు చేరుకున్నాయి। మా కార్పొరేషన్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏమి కావాలన్నా కూడా వారికి ఆ పనులన్నీ చేయడంలోనూ వాళ్ళకి సేవలు అందించడంలోనూ కార్పొరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది। కమిషనర్ గారు, నేను, ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇందులో పాల్పంచుకొని అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది। ఎప్పటి నుంచి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఏవైనా మనకు కార్యక్రమాలు ఈ 10 రోజుల కార్యక్రమాలు చేయండి, 15 రోజుల కార్యక్రమాలు చేయండి అంటే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మా సిబ్బంది అంతా కష్టపడి మేమంతా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుంటున్నాము। అలాగే ఇందులో కోఆపరేట్ చేస్తున్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్స్ అందరూను, అలాగే శానిటేషన్ వర్కర్స్ అందరూను ఇందులో చాలా చక్కగా వాళ్ళ సహాయాన్ని అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలకు ఎప్పటికప్పుడు మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం। వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా మీరు ఆఫీస్కి రావచ్చు, లేదా ఇన్వార్డ్లో మీ కంప్లైంట్స్ ఇవ్వచ్చు। నేను, కమిషనర్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తీర్చడానికి మేము ముందుంటాము। టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గాంధీ మరియు శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।
ఉద్దేశించి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మనం సక్సెస్ఫుల్గా ముగించుకుంటున్నాము. అయితే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ఒక ముఖ్య కారణము మీ అందరూ కూడా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా మిమ్మల్ని గుర్తించాలి, మీ వర్క్ గుర్తించాలి, మీ పని గుర్తించి మీకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలనే ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు మేయర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మొత్తం కార్పొరేషన్ టీం అంతా కూడా ఆ ఒక్క ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. శానిటేషన్ మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్లో వందల పనులున్నా కూడా మొట్టమొదటి బాధ్యత కార్పొరేషన్ది శానిటేషన్, పారిశుద్ధ్యం. సో అలాంటి పారిశుద్ధ్యము మనము కరెక్ట్గా చేసుకోగలిగితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది. లేదు అంటే ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా శానిటేషన్ పరిస్థితి మనము బెటర్ చేసుకోలేకపోతే మనం ఏ డెవలప్మెంట్ ఎంత మంచి బిల్డింగ్ కట్టినా కూడా బిల్డింగ్ చుట్టుపక్కల అంతా చెత్త ఉంటే అది డెవలప్మెంట్ అనరు. అలానే మీకు ఎంత మంచి పార్క్ చేసుకున్నా కూడా పార్కులో ప్లాంట్స్ అంటే చెట్లు, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ అన్నీ చేసినా కూడా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అక్కడ పడి ఉంటే అక్కడికి రావడానికి అంటే అది డెవలప్